ఒకసారి సునీల్ కుమార్ గారు భూ చట్టాల నిపుణులు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ వారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే వెంకటరామరెడ్డి గారు కార్పొరేట్ల ఎక్స్పర్ట్ వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సునీల్ కుమార్ గారితో మాట్లాడు. సునీల్ కుమార్ గారు, ఈ ల్యాండ్ ఈ టైటిలింగ్ యాక్ట్ దీని ప్రాముఖ్యత ఏంటి, దీని అవసరం ఏంటి, అసలు ఇది నిజంగా చెడు చేస్తుందా మంచి చేస్తుందా అంటే చాలా సందర్భాల్లో మీరు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. ఆ లోతుల్లో కూడా వెళతాం. కానీ ఒక చిన్న డౌట్, అంటే సామాన్య ప్రజలకు అర్థమవడానికి, బినామీలు భూదోపిడీదారులకు చెక్ పడుతుందా దీనివల్ల? ఇప్పుడు ప్రజలు కోరుకునేది అదే కదా, ఎవరైనా కోరుకునేది అదే కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్స్ నడుపుతాను సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో. నాకు డ్రైవర్ పేరుతో ఒక 20 ఎకరాలు, మా అక్కడుండే క్లర్క్ పేరుతో ఒక 40 ఎకరాలు, లేకపోతే ఒక టీచర్ పేరుతోనో లెక్చరర్ పేరుతోనో ఇట్లా భూములు కొని పెట్టేస్తాను నేను. 2 తెలుగు రాష్ట్రాలు నేను కార్పొరేట్ స్కూల్ నడిపేటటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని, పొలిటీషియన్ని బినామీల పేరుతో చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మాత్రం నా లాకర్లోనే పెట్టుకుంటాను, నా దగ్గరే ఉంటుంది. కానీ ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తరువాత వీటన్నిటికీ చెక్ పడే అవకాశం ఉందా లేదా? మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒక్కసారి చూసుకోండి. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు, నమస్కారం విశ్వ గారు, ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో 2 మాటలు చెప్తా, ప్రశ్నకి మీకు సమాధానం దొరికిపోతుంది. కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమి సర్వే జరుగుతుంది. వ్యవసాయ భూమి సర్వే జరుగుతుంది, వ్యవసాయేతర భూమి సర్వే జరుగుతుంది. ఈ సర్వే పూర్తయితే మీ మొబైల్ ఫోన్ ద్వారా ఒక యాప్ ఉంటుంది, మీ మొబైల్ ఫోన్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ ద్వారా ఏ భూమినైనా ఏ సర్వేయర్ సహాయం లేకుండానే మీ భూమి హద్దుల మీద మీరు గుర్తించుకోవచ్చు. మీ బౌండరీ మీద తిరిగితే అది గ్రీన్ లైన్ చూపిస్తుంది, బయట అడుగు పెడితే రెడ్ లైన్ చూపిస్తుంది. అంటే ప్రతి ఇంచు భూమిని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, ఒకసారి అంటే ఇప్పుడు అట్లా సర్వే చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి కమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని. యుఎల్పిన్ అంటారు, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న ఎల్పి నెంబర్, అదే ల్యాండ్ పార్సల్ నంబరు. స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా ఇంటి స్థలానికి ఒక ప్రాపర్టీ కార్డు వస్తుంది. ప్రతి భూమి, ఇప్పుడు మీరు ఎవరు ఏ భూమిని దాచడానికి ఉండదు, ఇంకా ఈ సర్వే నెంబర్ అది ఆ సర్వే నెంబర్ చెప్పడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది, ఈ ప్రతి కమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ఒకటే ఒక రిజిస్టర్ ఉండబోతుంది, టైటిల్ రిజిస్టర్ అని. అందులో అన్ని వివరాలు వస్తాయి. ఆ రిజిస్టర్ ని ఎవరు ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరి పేరు మీద ఏ ఆస్తి ఉంది, వ్యవసాయ భూమి ఏముంది, వ్యవసాయేతర భూమి ఏది ఉంది అనేది ఈ టైటిల్ రిజిస్టర్ లో వస్తుంది. టైటిల్ రిజిస్టర్ కంప్యూటర్ లోనే అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ఏ ప్రాపర్టీ ఎవరిది అనేది ఇంకా గందరగోళాలు ఉండవు. ఇది పలానా ఆయనదంటే పలానా రికార్డ్ లో ఉంటుంది. హద్దులకి స్పష్టత వస్తుంది, హక్కులకి స్పష్టత వస్తుంది. కాబట్టి బినామీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కానీ, ఒకరి భూమి ఇంకొకరు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశమే ఉండదు. ఎందుకు ఉండదు? ఇంకొక మాట ఏంటంటే, అట్లా గనక ఉండే అవకాశం ఉంటే ప్రభుత్వం నష్టపోతుంది. ఏ భూ యజమానికి నష్టం జరిగినా ప్రభుత్వమే నష్టపరిహారం కట్టించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతి జాగ్రత్త తీసుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత భూమి కబ్జాలకి, భూమి ఆక్రమణలకి, ఈ బినామీ ట్రాన్సాక్షన్ చేయడానికి అసలు అవకాశమే ఉండని వ్యవస్థనే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ. అంటే అసలు బినామీ యాక్ట్ ఏదో ఉంది, అది దాని పక్కన పెడదాం. ఇక్కడ బినామీలు భూములు తీసుకునేటటువంటి అవకాశం పూర్తిగా ఉండదా? అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా అమరావతి లాంటి ప్రాంతంలో కోట్ల రూపాయల భూములు కొన్నారు. వీళ్ళంతా బినామీలని, అంటే నేను పేర్లు మీరు పొలిటికల్గా మీరు మాట్లాడరు కాబట్టి నేను అంత లోతుల్లోకి వెళ్లకుండా, నేనే ఒక కార్పొరేట్ స్కూలు కాలేజీ నడిపేటటువంటి యజమానిని. నా కారు డ్రైవర్తోనే నేను కొనిపించాను, నా క్లర్క్తోనే నేను కొనిపించాను, నా దగ్గర పనిచేసి మెడికల్ కాలేజీలో పనిచేసేటటువంటి నర్సులతోనో లేకపోతే మిగతా స్టాఫ్తోనో కొనిపించాను. ఇప్పుడు ఏమైపోతుంది సార్ ఇదంతా? ఈ యాక్ట్ వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? నాకేమైనా నష్టం జరుగుతుందా? ఏం లేదా? వాళ్ళ పేరుతో అలా భూములు అలాగే ఉండిపోతాయా? లేదు, యాక్ట్ రాకముందు మీ దస్తావేజులన్నీ మీరే చాలా జాగ్రత్త దాచుకుంటారు. ఎప్పుడు ఎవరికి ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ పేరు మీద భూములు ఉన్న విషయాన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఒక 10 మంది పేర్లతోటి భూములు కొనుక్కొని ఆ 10 మంది పేరుతోటి దస్తావేజులు ఉంటాయి. లేదా వ్యవసాయ భూమి అయితే కనుక ఆ 10 మంది పేర్లని 6R1Bలు నమోదు చేపించి వాళ్ళ పాస్ పుస్తకాలు కూడా నా దగ్గరే పెట్టుకుంటాను. ఎప్పటికీ వాళ్ళు తెలిసే అవకాశం కూడా ఉండదు, వాళ్ళ దగ్గర కాగితాలు ఉండవు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ టైటిల్ రిజిస్టర్ వస్తే ఏమవుతుంది అంటే, ఎవరెవరికి ఏ భూమి ఉంది అనే పూర్తి వివరాలు అందరికీ తెలిసేలాగా కంప్యూటర్లో వస్తాయి. ఆ రికార్డుని మార్చడానికి అవకాశమే ఉండదు. ఒకటి. రెండోది ఏమవుతుంది అంటే, బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ వ్యక్తి కనుక ఇంకొకరి పేరుతో భూమి కొని ఉంటే అవి కూడా చెల్లకుండా పోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉన్నా సరే
రెవెన్యూ రికార్డులో ఉన్న గందరగోళాలు, మన రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని బినామీ ప్రొహిబిషన్ చట్టం ఉన్నా, భూమి ఆక్రమణ నిరోధించే చట్టం ఉన్నా వాటిని అమలు చేయడంలో చాలా చిక్కులు వస్తున్నాయి. ఈ రేపొద్దున భూమి రికార్డుల్లో స్పష్టత వచ్చి వాటికి ప్రభుత్వమే హామీ ఉండే వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చేయటానికి ఆస్కారమే లేకుండా పోతుంది. సో ఇప్పుడు వారి మాటల్లో మనం సబ్జెక్టు మాత్రమే విన్నాం. ఈ సబ్జెక్టు లోతుల్లోకి వెళితే ఏమర్థమైంది? ఈరోజు అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి భూ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. అందుకే ఈ భయం, అందుకే చంద్రబాబు నేను ఈ టైటిల్ యాక్ట్ రాకుండా రద్దు చేస్తా, మొదటి సంతకం దాని మీద పెడతా, రెండో సంతకం దీని మీద పెడతా అని ఎందుకు ఊరూరా చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే చంద్రబాబు జగన్ గారు దోచేస్తారని కాదు, తాకట్టు పెట్టేస్తారని కాదు. ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, వీళ్ళు బినామీల పేరుతో కొన్నటువంటి వేల ఎకరాల భూమి దొంగలు అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు చంద్రబాబు భయం అదే. ఆ భయంతోనే దీనిపైన ఇప్పుడు దుష్ప్రచారం ప్రారంభించారు. ఇది రాకూడదు, ఈ యాక్ట్ గాని వచ్చిందంటే చెప్పాను కదా, నాకు అన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, లేకపోతే ఒక పొలిటీషియన్గా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తగా నేను చలామణి అవుతూ ఢిల్లీలో ఎంపీగా కూడా ఉంటాను. నాకున్నటువంటి బినామీలు మొత్తం కూడా దొరికిపోతారు. కాబట్టి రూపాయి కూడా నా దగ్గర మిగలదు, దొంగలంతా దొరికిపోతారు. అది చంద్రబాబు భయం. క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత సునీల్ కుమార్ గారు ఏం చెప్పారనేది క్లియర్గా వినండి. విన్న తర్వాత దీన్ని చంద్రబాబు లేకపోతే ఆయన బినామీలు అమరావతిలో చేసినటువంటి భూ కుంభకోణానికి ఆపాదించుకొని వినండి. ఎందుకంటే వారు పాలిటిక్స్ మాట్లాడరు కాబట్టి మీరు ఆ వీడియోని వింటూ చంద్రబాబుని, నారాయణని, ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు, ఎందుకు ఆ పేర్లన్నీ అవసరం లేదు, మీరు ఒకసారి వాళ్ళందరినీ ఊహించుకుంటూ వింటే మీకు అర్థమైపోతుంది చంద్రబాబు ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారన్నది.